ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఒకే ఒక ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దగా చేసి ఏదైతే యావత్ ప్రజానీకాన్ని మోసమైతే ఏదైతే చేశారో దాని మీద నిరసన కార్యక్రమం శాంతియుతంగా ఈరోజు మండలగూడలో చేయడం జరిగింది. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించాలని, ఆయన ఈ భారతదేశంలోనే అతిపెద్ద సీనియర్ మోస్ట్ నాయకులు, ఏ విధంగా సంపద సృష్టించాలో తెలిసినటువంటి సృష్టికర్త. మరి ఆయన ఈరోజు 50 మంది ప్రజానికాన్ని కూడా ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా ఈవేళ మోసం చేస్తూనే కాకుండా మా ప్రభుత్వం ఈవేళ అభివృద్ధి పదవిలో దూసుకెళ్తుందని చెప్పడం చాలా ఆశీర్వాదంగా ఉంది. ఈవేళ సూపర్ 6 హామీలు ఖచ్చితంగా అమలు చేయాలి. అమలు చేయకపోతే ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ఇంకా ఉద్రిక్త చేసి వాడవాడ ప్రతి పల్లెలో కూడా రేపు మీ పార్టీ నుంచి వెళ్తే మీ జెండా చూస్తే తమిరు కొట్టే పరిస్థితి త్వరలోనే వస్తుంది. మీ అందరికీ ఇంకా మరో విషయం, పత్రికా విలేకరులందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఈ మండలంలో గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసేటప్పుడు మా నాయకుల్లో ఎవరైనా, మా నాయకుల్లో ఏ ఎండే ఆఫీస్కైనా, మా నాయకుల్లో ఏ ఎంఆర్ ఆఫీస్కైనా, మా నాయకులు ఏ పోలీస్ స్టేషన్కైనా ఎక్కడైనా మేము ఏజెంట్లుగా పనిచేసామా? ఏదైనా ఎప్పుడైనా మేము ఎక్కడైనా ఒత్తాసు పలికేమో తప్పు చేస్తే ఈవేళ రికార్డులు తారుమారులు అయిపోతున్నాయి. పోలీస్ స్టేషన్లో ఏకంగా దందాలు. గతంలో వెళ్ళిపోయిన సీఏ గారు అయితే కలెక్షన్లో ఆయన ఈ ఏరియాలో ఉన్న ఒక జెరాక్స్ షాప్ దగ్గర డైరెక్ట్గా డబ్బులు ఇమ్మని అని చెప్తుండేవాడు. కానిస్టేబుల్ ఇష్టాసారంగా రాజు వెళ్తున్నారు. ఎంఆర్ ఆఫీసులో చెప్తే మరి రికార్డులు తారుమారులు అయ్యే పరిస్థితి వస్తుంది. మరి ఈ ప్రభుత్వం ఏ విధంగా కొనసాగిస్తుంది? ఈ కొత్త వలసను కనీసం ఉంచుతారా? క్రైమ్ రేట్ చూస్తే హత్యలు, మర్డర్లో, దొంగతనాల్లో ఒక్కటేమైనా రికవర్ చేశారా? ఎక్కడికి వెళ్ళింది? దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించాలి. మీరు చాలా పెద్ద నాయకులు. ఈ భారతదేశాన్ని ఈరోజు మీ వల్ల నడుస్తుంది. దయచేసి మీకు జ్ఞానోదయం అవ్వాలి. మీకు జ్ఞానోదయం అవ్వకపోతే మాది ఉద్రిక్త చేసే పరిస్థితి మీకు వస్తుంది. మీ పెద్దర్గాన్ని అనవసరంగా గౌరవం తీసుకోవద్దు. మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.